శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. హే శ్రీకృష్ణ భగవన్ త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం విధానం వేత్తాసి విద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియప్రియాయార్హసి దేవసోఢుం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, ధర్మరాజు గారు సమస్త ధర్మములను ఎరిగినవాడు, శాస్త్ర మర్యాద పరిపూర్ణముగా తెలిసిన్నవాడు. అటువంటి వాడు మాయాద్యూతం జరుగుతోందని తెలిసి ఆ కపట ద్యూతానికి వెళ్ళడం ప్రమాదహేతువు అన్న విషయం తెలిసిన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఆ ద్యూత క్రీడకి అన్న దాని గురించినటువంటి వివరణ రేపు చేస్తాను అని మనవి చేశాను. రాజసూయ మహాయాగం పూర్తయిపోయిన తర్వాత వేదవ్యాస భగవానుడు ఒకసారి ఇంద్రప్రస్థ నగరానికి విచ్చేశాడు. ఆ ఇంద్రప్రస్థ నగరానికి వచ్చినటువంటి వేదవ్యాసునితో ధర్మరాజు గారు ముచ్చటిస్తూ ఒక మాట అడిగాడు. ఉత్పాతాం స్త్రివిధాన్ ప్రాహ నారదో భగవాన్ ఋషి అపి చైద్యస్య పతనాచ్ఛన్న మౌత్పాతికం మహత్. ఇది సంస్కృత భారతంలోని విశేషం, ఇది తెలుగు భారతంలో లేదు. వ్యాసుల వారితో మాట్లాడుతూ ధర్మరాజు గారు అంటాడు, నేను రాజసూయ మహాయాగాన్ని సంకల్పం చెయ్యడానికి కారణం మా నాన్నగారు యమసభ నుండి ఇంద్రసభకి వెళ్ళాలి అన్న కోరికతో చేశాను. కానీ ఆ రాజసూయ మహాయాగం చెయ్యమని నాకు చెప్పినవాడు నారద మహర్షి. అదే మహర్షి నేను రాజసూయ మహాయాగాన్ని ప్రారంభం చేద్దామనుకుంటున్నప్పుడు నాతో ఒక విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. దాని వలన మీ నాన్నగారు ఉన్నత గతులు పొందుతాడు, ఇంద్రసభకి వెడతాడు, అంతవరకు మంచిదే. కానీ నీవు ఆ యాగాన్ని సంకల్పం చేసి ప్రారంభించడం మొదలు పెట్టగానే బ్రహ్మరాక్షసులు ఆ యాగాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. 2, ఒకవేళ ఆ యాగం ఏ విధమైనటువంటి విఘ్నం లేకుండా పూర్తయితే, అలా పూర్తయినటువంటి కారణం చేత విశేషమైనటువంటి జనక్షయం చేయగలిగినటువంటి మహాయుద్ధం సంభవిస్తుంది అని నాతో చెప్పాడు. నేను ఈ మహాయాగం చేశాను, కానీ నాకు మనసులో కొంచెం బెదురుగా ఉంది. దీని వలన ఉత్పాతములు సంభవిస్తాయి, మహాయుద్ధం సంభవిస్తుందని నేను భయపడుతున్నాను.
నేను యాగం చేశాను కాబట్టి అటువంటి మహాయుద్ధం జరిగితే ఆ యుద్ధానికి జనక్షయానికి నేనే కారకుణ్ణి కూడా అవుతాను. అలాగని భయపడి మానేయడానికి ఒక కొడుకుగా నా కర్తవ్యం నాకుంది, తండ్రిని ఉన్నత గతులకు పంపించాలి. పైగా ధౌమ్యాది పురోహితులు ఒక మాట అన్నారు, నువ్వు ఆ యాగాన్ని చేసిన కారణం చేత ప్రజలకు ఉన్న దోషములు తొలగిపోతాయన్నారు. కాబట్టి నేను ఆ యాగం చేశాను. కానీ నారద మహర్షి చెప్పినటువంటి మాట యొక్క ఫలితం నాకు ఆ యాగ పరిసమాప్తి ఎందే కనపడింది. ఆ సమయంలో శిశుపాలుని యొక్క వధ జరిగింది సభలో. అగ్రపూజ నేను కృష్ణుడికి చేశాను. నా మనసులో శిశుపాల వధ జరగాలనేటటువంటి ఉద్దేశ్యం లేదు. నాకు ఆ ఉద్దేశ్యం లేకపోయినా కృష్ణ భగవానుడికి అగ్రపూజ జరుగుతున్నటువంటి సమయంలో అనుషంగికంగా అనుకోని విధంగా శిశుపాల వధ జరిగిపోయింది. అక్కడతో అయిపోయింది ఆ ఉత్పాతం. ఇక దానికన్నా ఇంకా పెద్ద గొడవలు ఏమైనా అవుతాయా? ఇంకా పెద్ద యుద్ధం ఏమైనా జరుగుతుందా? ఇంకా జనక్షయం జరుగుతుందా? ఇక్కడతో అయిపోయిందా అని అడిగాడు వ్యాసుడిని. అడిగితే వ్యాస భగవానుడు అన్నాడు, త్రయోదశ సమారాజ ఉత్పాతానాం ఫలం మహత్ సర్వక్షత్ర వినాశాయ భవిష్యతి విశాంపతి త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ సమేతం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత దుర్యోధనాపరాధేన భీమార్జున బలేన చ స్వప్నే ద్రక్ష్యసి రాజేంద్ర క్షపాంతి త్వం వృషధ్వజం అప్రమత్త స్థితో దాంతః పృథివీం పరిపాలయ. ఆయన అన్నాడు, 13 సంవత్సరముల పాటు ఈ రాజసూయ మహాయాగం చేసినటువంటి ఫలితం ఉంటుంది. ఈ 13 సంవత్సరముల కాలమే ఒక మహాయుద్ధం జరగడానికి కారణమవుతుంది. దాని వలన ఎందరో మహారాజుల యొక్క ప్రాణములు పోతాయి. త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ, రాబో కాలంలో ఇంత పెద్ద మహాయుద్ధం జరగడానికి కారణం నువ్వే అవుతావు. సమేతం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత, సందేహం లేదు, ఎందరో రాజులు పడిపోతారు, ఎంతో జనక్షయం అవుతుంది. దుర్యోధనాపరాధేన భీమార్జున బలీన చ, దుర్యోధనుని యొక్క అపరాధం ప్రధానమైనటువంటి కారణమవుతుంది అంత జనక్షయం అవ్వడానికి. దానికి తోడు భీమార్జునుల యొక్క బలం వేరొక ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. నువ్వు కూడా కారణం అవుతావు. ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి స్వప్నే ద్రక్ష్యసి రాజేంద్ర క్షపాంతే త్వం వృషధ్వజం, దక్షిణ దిక్కున నీకు వృషధ్వజుడైనటువంటి పరమశివుడు దర్శనమిస్తాడు. తదనంతరమునందు అప్రమత్త స్థితోదాంతః పృథివీం పరిపాలయ, అప్రమత్తుడవై ఇంద్రియాల్ని నిగ్రహించి నువ్వు రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలన చేయి. ఇంద్రియములు విచలితములైతే కదూ, మనసు చించలమైపోతే కదూ, గబుక్కును నోటి వెంట అనరాని మాట వెంట వచ్చేసేది. దాని వలన కదూ కామక్రోధములకు వశులవ్వడం. అందుకని ఇంద్రియాల్ని బాగా నిగ్రహించు, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, నీ కర్తవ్యతానిష్టయందు నువ్వు ఉండి రాజ్య పరిపాలన కొనసాగించు అన్నాడు. అంటే వెంటనే ధర్మరాజు గారు ఆలోచించి, వేదవ్యాస భగవానుడంతటి వాడు ఈ మాట చెప్పాడు. రాబోయేటటువంటి 13 సంవత్సరములు అత్యంత కీలకమైనటువంటి కాలం. ఈ కాలంలో జరిగేటటువంటి పరిణామములే మహాజనక్షయానికి కారణమైనటువంటి ఒక గొప్ప యుద్ధానికి కారణమవుతాయి. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటానని తన తమ్ముళ్ళని పిలిచాడు, భీమార్జునకుల సహదేవుల్ని పిలిచి వాళ్లతో అన్నాడు, అద్య ప్రభృతి భద్రం వహ ప్రతిజ్ఞాం మీ నిబోధత త్రయోదశ సమాస్తాత కోమమార్ధోస్తి జీవతః న ప్రవక్ష్యామి పరుషం భ్రాతో నన్యాంశ్చ పార్థివాన్ స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్షే తత్సముదాహరన్. ఓ సోదరులారా, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. వ్యాస భగవానుడు నాకు ఆ మాట చెప్పాడు. 13 సంవత్సరములు అత్యంత కీలకమైన కాలము, మహాజనక్షయం జరిగేటటువంటి యుద్ధం వచ్చే అవకాశం ఉన్నది అని. కోపం ఎప్పుడు వస్తుంది, యుద్ధం ఎప్పుడు వస్తుంది? నోరు విప్పి మాట్లాడి ఎవరికైనా అప్రీతికరమైనటువంటి పని నేను చేస్తే కదా యుద్ధం వస్తుంది. అసలు నేను ఎవరికీ అప్రీతి కల్పించకపోతే, అందరికీ ప్రీతి ఎలా ఉంటుందో అలాగే నేను ప్రవర్తిస్తే, అందరి ప్రీతికి నేను కారణమైతే, దాని వలన నాకు వ్యక్తిగతంగా కష్టం వచ్చిందా సుఖం వచ్చిందా వదిలిపెట్టేయండి.
నేను మాత్రం ఇక నుంచి అద్య ప్రభృతి భద్రం వహ ప్రతిజ్ఞాం మే నిబోధత, ఇప్పుడే నేను ఈ క్షణంలోనే ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ క్షణం నుండి కూడా 13 సంవత్సరముల కాలము పూర్తయిపోయే పర్యంతము కూడా న ప్రవక్ష్యామి పరుషం భ్రాతూ నన్యాంశ్చ పార్థివా, నేను ఇతర రాజులతో కానీ మీతో కానీ ఎన్నడూ కూడా బాధ కలిగేటటువంటి మాట నేను మాట్లాడను. ఇతరులకు ఏది అప్రీతికారకమవుతుందో, ఇతరులకు ఇబ్బందికరమవుతుందో, బాధ పెడుతుందో అటువంటి పనులు నేను చెయ్యను. స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్షే తత్సముదాహరన్, జ్ఞాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ధార్తరాష్ట్రులు, ఆ దుర్యోధనాదులు. ఆ జ్ఞాతులు ఎప్పుడైనా నా నుండి ఏదైనా సహాయాన్ని అపేక్షించిన, నన్ను వాళ్ళు దేనికన్నా ఆహ్వానించిన నేను తిరస్కరించను. ఎందుకు తిరస్కరించను అంటే దుర్యోధనుడు ప్రధాన కారణమవుతాడు ఆ యుద్ధానికి అని చెప్తున్నారు. నేను కూడా కారణమవుతానంటున్నారు. స్పష్టంగా తెలుస్తోంది నాకు దుర్యోధనుడికి భేదాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి జ్ఞాతులైనటువంటి వారు నన్ను ఆహ్వానిస్తే వెడతాను. వాళ్ళకి మనస్సుకి బాధ కలిగేటట్టుగా నేను ఏ పని చేయను. నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు ధర్మరాజు. దీనికి యుద్ధం తప్పించాలి. ఏ ప్రతిజ్ఞ చేసి జ్ఞాతులు అడిగినది కాదనన్నాడో అదే యుద్ధం తేవడానికి కారణమైంది. అది ఈశ్వరుని యొక్క నిర్ణయం. అంటే ఆ ఈశ్వర నిర్ణయం ముందు మనుష్యుల యొక్క నిర్ణయాలు నిలబడవు. కృష్ణ పరమాత్మ యొక్క అవతారం రావడానికి కారణమే ధర్మ సంస్థాపన అయినప్పుడు భూమి మీద అధర్మం పెరిగిపోతే ధర్మ సంస్థాపనకి అంతమంది రాక్షసుల యొక్క సంహారం జరగకుండా, అంతమంది అధర్మాత్ములైనటువంటి వారు రాక్షసులు రాజుల యొక్క రూపంతో భూమి మీద ఉంటే వాళ్ళందరూ సంహరింపబడాలి అంటే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగకుండా ఎలా ఉంటుంది? జరిగి తీరుతుంది. కాబట్టి ధర్మరాజు గారు ఏది ప్రతిజ్ఞ చేశాడో అదే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగడానికి కారణమైంది. అందుకని ఒప్పుకున్నాడు. తమ్ముళ్ళు అన్నారు వెంటనే, తమేవ సమవర్తంత ధర్మరాజహితేరతాహ, అన్నయ్య మేము నీ యొక్క హితాన్ని కోరేవాళ్ళం, నీ యొక్క మంచిని కోరుకునేవాళ్ళం. నువ్వు ఎవ్వరికీ అప్రీతికరంగా ప్రవర్తించను అని ప్రతిజ్ఞ చేశావు. మేము కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. నువ్వు ఏం చేస్తే దానికి ఒడంబడతాం. మేము కూడా నువ్వు ఏది చేసినా కాదు అని అన్నాం. కాబట్టి మేము నిన్ను అనువర్తిస్తామన్నయ్య, ఇది మా ప్రతిజ్ఞ. అప్పుడు యుద్ధం రాకూడదన్న నీ కోరిక తీరుతుందేమో చూద్దాం, కాబట్టి అలా ఉంటామన్నయ్య అని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ఇది కారణం. ధర్మరాజు గారు ప్రధానంగా అది మాయాద్యూతమని తెలిసి, శకుని జూదమాడుతాడని తెలిసి, అక్కడికి వెడితే తాను సమస్త సంపదలు కోల్పోతానని తెలిసి, తన సంపదలన్నీ కోల్పోవడమే కాదు ద్రౌపదీదేవిని కూడా తాను పోగొట్టుకుంటాను పందెంలో అన్న విషయం కూడా ధర్మరాజు గారికి తెలుసు. యుద్ధం అంటూ వస్తే ప్రధానమైనటువంటి కారణం ఎక్కడి నుంచి రావాలి అంటే స్త్రీ శక్తిగానే రావాలి. శక్తి స్వరూపిణి అయి అయోనిజగా వచ్చినటువంటి ద్రౌపదీదేవి దీనికి కారణం అవుతుంది అని తెలుసు. వ్యాస భగవానుడు చెప్పిన మాటలని పురస్కరించుకొని ధర్మరాజు గారు లెక్క పెట్టుకున్నాడు. అందుకే తక్కువ పరివారంతో ధౌమ్యుణ్ణి తీసుకుని, తమ్ముళ్ళని తీసుకుని, ద్రౌపదీదేవిని తీసుకుని తెలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. జ్ఞాతులు పిలిస్తే నేను కాదనను, వాళ్ళ మనసు క్లేశ పెట్టను అని విదురుడు వచ్చి అడిగితే, అది మాయాద్యూతం అని నీకు తెలుసు కదా, నువ్వు ఎలా ధృతరాష్ట్రుడు పంపితే వచ్చావో కాదనలేక, అలా నేను కూడా కాదనలేక వస్తున్నాను అంటూ బయలుదేరాడు. ఆ బయలుదేరి వెళ్ళడం సంస్కృత మహాభారతంలో వేదవ్యాసుల వారు చూపించినటువంటి బలవంతమైనటువంటి కారణం, అత్యంత బలమైనటువంటి కారణం ఇది. ఆంధ్ర మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికి నన్నయ్య గారు ఆంధ్రీకరిస్తూ వ్యసనము యొక్క బలిమిగా చూపించారు. ద్యూత క్రీడ యందు అంత నిష్ట లేకపోయినా మొదట్లో దాన్ని వద్దు అని అన్నా ధర్మరాజు గారు, ఒకసారి కూర్చున్న తరువాత వ్యసనం అనేటటువంటిది ఎంత ప్రమాదానికి తీసుకెడుతుంది అన్నదాని పర్యవసానంగా నన్నయ్య గారు చూపించారు. కాబట్టి
మనం యథార్థానికి వ్యాస హృదయానికి పెద్దపీట వేయడం అనేటటువంటిది ఎక్కడైనా ఉన్నటువంటి విశేషం. అందుకే నేను ఒకసారి వేదవ్యాసుని యొక్క హృదయాన్ని సంస్కృత భారతంలో చూపించినటువంటి ప్రధాన కారణాన్ని మీకు ఉదాహరించడం జరిగింది. కాబట్టి ధర్మరాజు గారు ధర్మానికి కట్టుబడే వెళ్ళాడు, తెలిసే వెళ్ళాడు. వేదవ్యాసుడు అందులో మహాభారతంలో పక్కన పెట్టేయడానికి వీలైన వ్యక్తి కారు. ఆయన అత్యంత ప్రధానమైనటువంటి స్థితిని పోషించినటువంటి వ్యక్తి. అటువంటి వేదవ్యాసుడే చెప్పిన విషయానికి ధర్మరాజు ఒడంబడిన విషయాన్ని పక్కన పెట్టి మహాభారత ప్రవచనం చేయడం సాధ్యం కాదు. కనుక నేను ఆ బలమైన కారణాన్ని కూడా మీ ముందు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బయలుదేరి వాళ్ళందరూ హస్తినాపురానికి చేరుకున్నారు. చేరుకున్న తరువాత ఎదురుగుండా కూర్చునున్నాడు ధృతరాష్ట్రుడు, పక్కన గాంధారీదేవి కూర్చునుంది, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వికర్ణుడు మొదలైనటువంటి వారందరూ ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి ధర్మరాజాదులు నమస్కరించారు. ద్రౌపదీదేవి కూడా అత్తగారైనటువంటి గాంధారికి నమస్కరించింది. గాంధారి యొక్క కోడళ్ళు 9 గాంధారి వెనకాతల ఉన్నారు, ద్రౌపదీదేవి వస్తోంది అని. అఖిల లావణ్యపుంజంబు నబ్జభవడు మెలతగా దీనియందు నిర్మించనొక్కో కానినాడిట్టి కాంతియే కాంతలందు ఏల లేదని సామర్ష హృదయలయిరి. ఆ హస్తినాపుర అంతఃపురంలో ఉండేటటువంటి ఆడవాళ్ల యొక్క హృదయం కూడా అంత అమర్షంతో కూడుకున్నదై ఉంటుంది, అంత అసూయతో కూడుకున్నదై ఉంటుంది. మనకి సాధారణంగా వాంగ్మయంలో పురుషుణ్ణి చూసి పురుషులు మోహించడం, పురుషుణ్ణి చూసి పురుషులే తెల్లబోయిన అందం, ఆడదాన్ని చూసి ఆడవాళ్లు తెల్లబోయిన అందం ఇద్దరి ఎందుకు కనపడతాయి. ఒకడు రామచంద్ర ప్రభు శ్రీరామాయణంలో పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఆయనని చూసి పురుషులే మోహించారు. ఆడవాళ్ళు అసూయ పొందారు ద్రౌపదీదేవి యొక్క లావణ్యాన్ని చూసి. లావణ్యము అందము కాదు, అందము అంటే కాలగతి ఎందు తరిగిపోతుంది, లావణ్యం అటువంటిది కాదు. అంత గొప్ప లావణ్యవతి అయి అటువంటి సౌకుమార్యం కలిగి శరీరమునందు అటువంటి అద్భుతమైన రంగు కలిగి సౌందర్యవతి అయినటువంటి ద్రౌపదీదేవిని చూసి ధృతరాష్ట్రుడి యొక్క 9 కోడళ్ళు గాంధారీదేవి వెనక నించుని అనుకున్నారట, అఖిల లావణ్య పుంజంబు నబ్జభవుడు మెల్లతగా దీనియందు నిర్మించనుక్కో. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అఖిల లావణ్యాన్ని తీసుకొచ్చి ఈ ద్రౌపదీదేవి యందు నిక్షిప్తం చేశాడేమో అబ్జభవుడైనటువంటి బ్రహ్మగారు. కానినాడిట్టి కాంతి ఏకాంతలందు ఏల లేదని సామర్ష హృదయలగిరి. అలా కాకపోతే ఏకాంతయందు కూడా ఇంత గొప్ప కాంతి, ఇంత గొప్ప జ్యుతి ఎందుకు లేదు అని వాళ్ళందరూ కూడా అసూయపడ్డారట ద్రౌపదీదేవిని చూసి. ఆ రాత్రి పడుకున్నారు, అయిపోయింది. మరునాడు ఉదయం బయలుదేరారు. దుర్యోధనాదులు, ధర్మరాజు గారు, ఆయన తమ్ముళ్ళు కలిసి, ద్రౌపదీదేవి లేదక్కడ. ఆ సమయానికి ద్రౌపదీదేవి రజస్వలా దోషంతో ఉండడం వల్ల ఆ ఏకాంతవాసంలో రాణివాసంలో ఉంది. ఈ పాండవులు ధర్మరాజు గారు, ఆయన 9 తమ్ముళ్ళు, తర్వాత దుర్యోధనుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళు ఆ మణిసభలోకి ప్రవేశించారు. ప్రత్యేకంగా ఈ మాయాద్యూతం కోసమే కదా నిర్మాణం చేయించాడు ధృతరాష్ట్రుడు. ఆ సభామంటపంలోకి తీసుకువెళ్ళడం, ఆ సభని ఒకసారి ధర్మరాజు గారు చూసి సంతోషించడం అన్నదే ప్రధానమైన మిషగా పెట్టి ఆహ్వానించాడు కనుక ఆ సభామంటపంలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఉన్నతమైనటువంటి ఆసనాల మీద భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వారు, కర్ణుడు, దుర్యోధనాదులు, ఆయన యొక్క 9 తమ్ముళ్ళు అందరూ కూర్చున్నారు. ఆ సభామంటపం అంతా తిరిగి వచ్చారు. ధర్మరాజు గారు చాలా సంతోషించాడు, చాలా అద్భుతంగా ఉంది, అద్భుతమైనటువంటి సభామంటపాన్ని నిర్మాణం చేయించారు పెదనాన్నగారు అని ఆనందించాడు. దుర్యోధనుడు వెళ్ళి ధర్మరాజు గారితో అన్నాడు, అనగా సుహృజ్యూతం బిందొనరింతము ప్రొద్దువోకయునునగు జూదంబునకున్ ప్రియుండవు దక్షుడవన విందుము నిన్ను ప్రీతి అక్షజ్ఞుల చేతం. ఓ ధర్మరాజా, ఎంతసేపు పొద్దుపోతుంది, సభామంటపం చూసాం, అంతఃపురాలవి నువ్వు చూడనివా, ఏమి కాలక్షేపం అవుతుంది, అందరం కలుసుకున్నాం కదూ, సంతోషంగా కాసేపు మనం సుహృద్యూతం ఆడుకుందాం అన్నాడు. సుహృద్యూతం అంటే, సుహృత్ అంటే మంచి స్నేహితుడు,
మంచి హృదయాలతో ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా కాలక్షేపం కోసం కాసేపు జూదం ఆడుకుందాం రా. అందున నేను విన్నాను నువ్వు చాలా మంచి దక్షుడివి అక్షక్రీడలోను అని చెప్పి, అందుకని ఈ జూద క్రీడ యందు నీకు ప్రావీణ్యం ఉన్నది కనుక కాసేపు మనం ఆడుకుందాం రా, ముందు పిలిచింది అది అని అంటే వెంటనే ధర్మరాజు గారు అన్నాడు, క్షత్రనీతి క్రమంబులు కావు సూవే నికృతియును జూదమును ధర్మనిత్యులైన వారికి రెండు వర్జింపవలయునిందు పాప వృత్తంబు జూదంబు పార్థివులకు. ధర్మరాజు గారి యొక్క అంతఃకరణమునందు జూదమాడాలనేటటువంటి భావన లేదు అనడానికి ఇది ప్రబల సాక్ష్యం. క్షత్రనీతి క్రమంబులు కావు సూవే, క్షత్రియుడైనటువంటి వాడు చెయ్యకూడని పనులు రెండు ఉన్నాయి దుర్యోధన. ఒకటి అన్నిటికన్నా నికృతియును, మోసం చెయ్యడం అనేటటువంటిది క్షత్రియుల యొక్క నీతి ఎందు లేదు, అది క్షాత్రధర్మం కాదు. అందుకని మోసం చెయ్యకూడదు, జూదం ఆడకూడదు, ఈ రెండూ చెయ్యకూడదు. ఈ రెండూ చెయ్యకూడదు కనుక వర్జితములైనటువంటివి విడిచిపెట్టవలసినటువంటివి. ఈ జూదం మనకెందుకు? జూదానికి ముందు మోసాన్ని కూడా కలిపి శకుని వంక చూశాడు. ఆయనకి తెలుసు శకుని మోసంతో కూడుకున్నటువంటి క్రీడ యందు ధర్మరాజు యొక్క ఐశ్వర్యాన్నంతటినీ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని శకుని వంక చూస్తూనే ఒక మాట అన్నాడు, కుటిల మార్గులైన కుచ్చిత కితబుల తోడగడగి జూదమాడజనదు దాన చేసి అర్ధ ధర్మ వివర్జితులగుదు రెట్టివారు జగములోన. కాపక్ష్యంతో మోసంతో జూదమాడేటటువంటి నీచమైన జూదగాళ్ళు ఉంటారు. అటువంటి నీచమైన జూదగాళ్లతో ఎన్నడూ జూదం ఆడకూడదు. ఎందుకో తెలుసా? అటువంటి వారితో జూదమాడితే అర్థము డబ్బొక్కటే పోదు, ధర్మం కూడా పోదు. ధర్మం పోకుండా కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకని మనం ఆడవద్దన్నాడు. చిత్రం ఏంటంటే ధర్మరాజు గారికి ధర్మం జ్ఞాపకమే ఉంది. మనం ఈ ఆట ఆడవద్దు అంటున్నాడు. ఇష్టం లేకుండా బయలుదేరాడు, ఇష్టం లేకుండా బయలుదేరి వచ్చాడు. నిన్న రాత్రి బయలుదేరి వచ్చినప్పుడు సార్వభౌముడు, ఇవాళ ఉదయానికి సార్వభౌముడు, మణిసభా ప్రవేశం చేసిన తరువాత సార్వభౌముడు. ఇంకొక 20 నిమిషాల తర్వాత ధర్మరాజు గారు ఏమవుతారో ధర్మరాజు గారికి తెలుసు. ఇంత ధర్మ సంక్లిష్ట స్థితిలోకి వెడుతున్నవాడికి చిన్న కష్టం వచ్చినా, చిన్న సుఖం వచ్చినా, చిన్న కార్యం చేసినా, చిన్న కార్యం పూర్తయినా తనకి జ్ఞాపకం వచ్చే కృష్ణ భగవానుడు జ్ఞాపకం రాలేదు. ఎక్కడా కృష్ణ భగవానుడి పేరెత్తలేదు. కృష్ణ మేము ఇలా బయలుదేరుతున్నాం, నువ్వు మమ్మల్ని కాపాడాలి సుమా అన్న మాట అనలేదు, కృష్ణుణ్ణి స్మరించలేదు. ప్రపంచంలో ప్రమాదము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే భగవంతుని యొక్క విస్మృతి. భగవంతుడి జ్ఞాపకానికి రాకపోవడమే పెద్ద ప్రమాదం, మిగిలినవన్నీ తక్కువ ప్రమాదాలు. భగవంతుడు స్మరణలో ఉంటే ఎంత పెద్ద ప్రమాదము తగ్గిపోతుంది. భగవంతుడు ఎప్పుడు విస్మరణలోకి వెళ్ళాడో అప్పుడే అసలు ప్రమాదాలన్నీ వస్తాయి. ధర్మరాజు గారు 4 పాండవులు మర్చిపోయారా? వీళ్ళ 5గురికి తాను జ్ఞాపకం రాకుండా చెయ్యడం ఈశ్వరుని యొక్క కృత్యమా? ఈశ్వర కృత్యమనే అనవలసి ఉంటుంది. ఎందుచేత వాళ్ళకి జ్ఞాపకం వచ్చేశాడో కురుక్షేత్రం ఎలా జరుగుతుంది? కురుక్షేత్రం జరగకపోతే ధర్మ సంస్థాపన ఎలా జరుగుతుంది? ధర్మ సంస్థాపన కొరకు వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ దేవతాంశాలు అయినప్పుడు వాటిని ఎందుకు ఉపయోగపడాలో అందుకు అవి ఉపయోగపడాలి. అందుకని పిలిచిన ద్రౌపదీదేవిని రక్షించాడు. పిలవని పాండవుల దగ్గరికి రాలేదు, వాళ్ళకి ఆ జ్ఞాపకం రానివ్వలేదు. పోనీ ద్రౌపదీదేవి రక్షింపబడిన తర్వాత అయినా పాండవులకు ఆ ఆలోచన వచ్చిందా? రాలేదు. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా పూజ చేసినా, వ్రతం చేసిన, నోము చేసిన చిట్ట చివర దేంతో పూర్తి చేస్తామంటే లఘుగాయత్రి అని ఉంటుంది, దానితో పూర్తి చేసేస్తారు. మీరు ఏ దేవతని దేని కొరకు పూజ చేశారు అన్నది పక్కన పెట్టండి. ఆ దేవత యొక్క పేరు చెప్పి ప్రచోదయాత్ అంటారు. తన్నో దుర్గి ప్రచోదయాత్, తన్నో రుద్ర ప్రచోదయాత్, తన్న దంతి ప్రచోదయాత్. సరే, గాయత్రీ మహామంత్రమంతా ప్రచోదయాత్. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక,
దేని పట్ల? మా బుద్ధులు ఈశ్వరుని యొక్క పాదముల యందు ప్రేరేపింపబడుగాక, ఆయన పాదముల వైపు ప్రేరేపింపబడుగాక. భగవంతుని యొక్క రక్షణా సామర్థ్యము జ్ఞాపకముండి భగవంతుని యొక్క స్మృతి మనోపధమునందు నిలబడినంతసేపు ప్రమాదములు రావు. భగవంతుని యొక్క నామ విస్మృతి, భగవత్ సంబంధమైన విషయ విస్మృతియే సమస్త ఉపద్రవములకు హేతువు. కానీ ఇక్కడ అదే ధర్మ సంస్థాపనకు హేతువైంది. వాళ్ళ ఎందు దోషం లేదు, వాళ్ళు ప్రమాదానికి గురవడానికి. ఇదే ఘట్టాన్ని మీరు వేరొక కళ్ళజోడు పెట్టుకు చూస్తే పాండవుల యొక్క ధర్మం నిగ్గుతేలి. నిజానికి జీవితంలో ధర్మరాజు గారు గెలిచాడా, దుర్యోధనుడు గెలిచాడా అని అడిగితే ధర్మరాజు గారే గెలిచాడు, దుర్యోధనుడే ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలుసా? కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం ఉన్న కారణం చేత యథార్థములకు ఓడిపోయినట్టు కనపడి గెలిచినవాడు ధర్మరాజు, గెలిచినట్టు కనపడి ఓడిపోయినవాడు దుర్యోధనుడు. ఎందుకు అలా జరిగింది అన్న విషయాన్ని నేను చిట్ట చివరిలో మీకు దాన్ని విజ్ఞాపన చేస్తాను. కాబట్టి ఈ రెండు మాటలు చెప్తే శకుని వెంటనే జోక్యం చేసుకుని అన్నాడు, ద్యూతకళాకుశలండగునాతడు లోకజ్ఞుడును మహామతియును విఖ్యాతుడునకు సక్షత్రియ నీతి విధుడు తగునిదాని నిందింపంగన్. నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంలో దీన్ని ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఎందుచేత అంటే సుక్షత్రియుడైనటువంటి వ్యక్తిని క్రీడాజ్యూతానికి పిలిస్తే, సుహృజ్యూతానికి పిలిస్తే లేదా జ్యూత క్రీడకి ఆహ్వానిస్తే కాదు అని అనకూడదు, అది ధర్మయుద్ధంతో సమానము అని. కాబట్టి దానికి వెళ్ళవలసిందే. అందుకుని శకుని ఈ ధర్మాన్ని అడ్డు వేసి మాట్లాడుతున్నాడు. ద్యూతకళా కుశలుడివి నువ్వు, లోకజ్ఞుడివి, లోకమర్యాదలన్నీ తెలిసున్నవాడివి, మహామతివి, నీకు తెలియని విషయాలేం లేవు, విఖ్యాతుడవు, అపారమైన కీర్తి గడించినటువంటి సుక్షత్రియుడవైనటువంటి ధర్మరాజా, నువ్వే అలా మాట్లాడచ్చా? అక్షక్రీడ గురించి అలా అనొచ్చా? అది ఆడడం తప్పు అని క్షత్రియుడు అనొచ్చా ఒక మహారాజు? దోషం కదూ. అయినా ధర్మరాజు గారు తన ఆంతరమును కనిపెట్టాడు అని తెలుసుకున్నాడు. మాయాద్యూతంలో ధర్మరాజు గారి యొక్క సమస్తాన్ని వశం చేసుకోవడానికి శకుని సిద్ధపడుతున్నాడు, దుర్యోధనుడు కాడు, ఆడేది శకుని అని పసిగట్టాడు. పసిగట్టి ధర్మరాజు మోసం జూతం గురించి మాట్లాడుతున్నాడని తెలుసుకున్నవాడై శకుని స్పష్టంగానే ఒక మాట చెప్పాడు. బలహీనులైన వారలు బలవంతుల ఒడుచునప్పుడు బహుమాయల నచ్చలమున చేయుట ఎందును కలయదియా జయంబె కాదే కర్తవ్యం విలన్. అయినా బలహీనులైనటువంటి వాళ్ళు బలవంతులైన వాళ్ళని గెలిచేటప్పుడు నానా కపటోపాయములను పొందుతారు. అంతేకాని పన్నకూడదంటారా? ఎక్కడైనా పన్న